మరి నిజంగానే కూతున్నా ఏమైందిరా? ఏమో ఏమైంది చెప్పు. ఏమైంది? ఊర్లో చూసుకుంటా బండ్లు కొట్టుకుంటా కేకలు వేసుకుంటా పోతున్నాడు. ఎప్పుడు చిల్లర ఎత్తారు కానీ మరి అంత అమ్మాయి ముందు అంత చిల్లర ఇప్పుడు అన్నేమంటా ఫోన్ చేయ అమ్మాయి వాళ్ళ ఫోన్ చేయ అమ్మాయి వాళ్ళ పిలిపించి మాట్లాడుకోవాలి ఇప్పుడు. మాట్లాడు. కాదు అయితే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోదామంటా. నిన్న సాయంత్రం తిరిగినాడు. వారం రోజులు ఉంచలే. వారం వారం ఫోన్ చెప్పు. ఫోన్ చెప్పు. నువ్వేమైతావు మా ఫ్రెండ్ ఫోన్ చేసి పిలిపించాలి ఇప్పుడు. ఫోన్ చేసే కాదన్నా, వారం రోజు నుంచి ఏడు ఎప్పుడు వీళ్ళని అని చెప్తాడు. అరే నీకెందుకు ఫోన్ చెప్పి ఇప్పుడు. ఫోన్ చేయించాడు కాదు అన్న, డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోదాం బా అంటాడు. పోదాం ఆడికి మొబైల్ పట్టుకుని ఆడ పిలిపిస్తుంది మా చెల్లెకి. పిలిపియాలి ఆడ మొబైల్ పట్టుకుని ఇవ్వాలంటారు. మీ ఇంట్లో చూసి చెప్తే ఏమైతుందా? నీకేమనిపిస్తుంది? నీకే పట్టుకుని అంటున్నా. ఇంట్లో చిల్లెలు లేరు, అక్కడ లేరు. మరి ఇబ్బంది పట్టుకుని ఇవ్వాలంటారు. చెల్లెకంటే ఎట్లుంటుందా? ఇబ్బంది పట్టుకుని ఇవ్వాలంటారు. అరే ఎన్ని రోజులు అవుతుంది వర్క్? 4 రోజులు వర్క్ పోతలేదా? కాదురా వర్క్ పోతలే 4 రోజుల నుంచి. ఇబ్బంది పట్టుకుని ఇవ్వాలంటారా? మరి కాదు నువ్వు ఎందుకు సీరియస్ అవుతావు బ్రో? మీ మాది జూలై ఏంటిది గణేష్ నగర్. గణేష్ నగర్ ఇటు ఉంటది. కేయూ క్రాస్ ఎడ్డు సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగు. ఏ గణేష్ నగర్ అన్న? కేయూ క్రాస్ కాడ డబ్బాలు గాడి దాకా నీ ఎందుకు పోయినారా? ఎందుకు గెలిగినావా? ఇబ్బంది గెలిచిండ్రా నేను. నువ్వు ఎందుకు ఎడుతున్నావు రా? నాకు భయం అవుతుందిరా. నేను మా ఇంటికి వచ్చి ఐడియా స్కూల్ గల్లీ ఉందా? ఐడియా స్కూల్ గల్లీలో ఉంటా. పెద్ద బిల్డింగ్ ఉంది, ఆ బిల్లా ఆడ చేసుడు ఏముంది? కొట్టుకుందామా? నువ్వు ఎవరు మరి మాట్లాడానికి? వాడు చేస్తాను నువ్వు చూసినావా? చూడాలా? చూసినావా? మా చెల్లెని పట్టుకొని వీడు బండ్ల మీద తిరుక్కుంటా ఆన్ చేసుకుంటా పోతే నేను మా క్లాస్ మా చెల్లి క్లాస్ నీకేం పని? నువ్వు వాడు ఎట్లా గెలికినా నీకే తెలుసు. ఇప్పుడు నాకు అవసరం లేదన్నా. ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది చెప్పు నాకు. వారం రోజులు అవుతుందంట. వారం నుంచి ఇంట్లోనే ఉన్నాను, ఇంటి దగ్గర బయటకు వెళ్ళలే. మరి వారం అంటాడు. ఇక్కడ వెళ్ళా మా ఇంట్లో అడిపియాలా? మరి వారం నుంచి బయటకు వెళ్తాను అంటాను. మరి ఈ అమ్మాయి చుట్టూ తిరిగా నేను అమ్మతోడే చెప్తానా? అమ్మతోడే చెప్తానన్నా. మరి ఈ అమ్మాయి చుట్టూ ఇప్పటిదాకా తిరగలేదు కాదన్నా. అమ్మతోడే చెప్తా, ఇప్పటిదాకా ఈ అమ్మాయి తిరగలే అన్న. మరి తిరుగుడు కాదురా. మరి తిరిగినా ఇది భయపెడతాను అన్న. ఇవన్నీ భయపెడతాను. మా తాత ఫోన్ చేసి తీసుకొస్తాను మరి పోలీసు. మరి మామూలు ఉండదు. ఇవన్నీ భయపెడతానన్నా. మరి తప్పు ఎందుకు చెప్తాను? తప్పు చేసాను నాకు అంత రేపు తప్పు చేసేలా అనుకుంటారు వాళ్ళు. మరి గీడు వంద తెలుసారా నీకు? ఎందుకు నేను గలవట్టున్నా? నాకు అంతే అంతే అన్నా. నేను అంతే ఏడుతా. అట్నేచ్చు దీనికి వస్తుంది ఏడుపు. నేను సెన్సిటివ్ అన్న, అంతే ఏడుతా నేను. సెన్సిటివ్ వీటి మాట్లాడుతున్నప్పుడు ఏడు మరి అంతే. నాకు ఏడిపోతుంది అన్న. చాలా ఇవ్వరా, నాకు ఎవ్వరు తెలియదు. నేను ఎప్పుడు గెలిపినా పెట్టుకుంటాను. అరే తలకాయ నొప్పి పెట్టుకుంటాను. నేను చెప్పేది ఏంటవా? 7 గంటలకు జాబ్ పోతానా, అంకుల్ దగ్గర పోతా. మళ్ళీ 8 గంటల వరకు అరే ఎందుకు ఎడతాను మరి? తప్పు మరి ఇబ్బంది పడుకుని ఇవ్వాలంటారా? ఫస్ట్ ఎవడు పోతాడు? వాడు ఎందుకు ఎడతాడు మరి తప్పు అయినప్పుడు? ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు?
అంతే. వీడు రౌడీ షూటర్ అంట, నేను కత్తులు వేసుకొని తిరుగుతా, నా ఇష్టం అంటాడు. అది నా ఇష్టం, నా జన్మ నా ఇష్టం. మొన్నటి బర్త్డే కత్తిరా అది. ఇప్పుడు సంతోషం ఇంటికి వేసాను నేను. సంతోషం ఇంటికి వెళ్ళగా 13 రోజులు కేక్ కట్ చేయాలి మొన్న. సంతోషం ఇంటికి వెళ్ళగా 13 రోజులు కేక్ కట్ చేయాలి మొన్న. చేసినా కానీ ఎందుకు రావట్లేదు? అరే నా ఇంటికి పోతా అంటే వీడు ఫోన్ చేసిండ్రా, నిన్న కూడా కొడతా అంటే పట్టుకొని వచ్చిన. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నన్ను కొట్టిల్లారా? నేను ఎవరు కొడతానంటే నువ్వు నన్ను కొడదాం వచ్చిన కత్తి. వాడిని ఎందుకు కొడతాను మరి? వాడిని కొడతాను అంటే వచ్చిన. ఎవరు కొట్టిరా? వాడిని ఎవరు కొట్టారు? అయితే వాడిని దెబ్బ పడితే నువ్వు నా మెడకెద్దాం అనుకున్నా? దెబ్బ పట్టాక దెబ్బ పట్టాక పోలీస్ స్టేషన్ కొడుతాం పా, నడు దాన్ని ఫస్ట్ దా స్టేషన్ పోదాం బ్రో. వాడు రౌడీ షూటర్ అంటే కత్తులు వేసుకొని తిరుగు, వాడి మీద దెబ్బ పడితే అంటే వాడు నా మెడ మీకు చేస్తున్నాడు. మరి అయితే వాడు బర్త్డే అవుతుంది ఏమన్నా, బర్త్డే కానీ అదే కత్తులు దేనికి? కత్తులు దేనికి? వాంతోటి కాదు మాట్లాడే, నాతో మాట్లాడు. కత్తులు ఏంటి చెప్పు, వాని మీదకి ఎందుకు పోతావు? కత్తులు దేనికి? కత్తులు దేనికి అంటున్నా? సీరియస్ అయితే బరాబర్ అయితే నువ్వు రౌడీ షూటర్ కదా? ఎందుకైతే రౌడీ షూటర్ కదా నువ్వు? నా గురించి మాట్లాడు, సత్యం ముచ్చట నా రాబీ వచ్చి నా గురించి మాట్లాడు. నా మీద ఎందుకు పోతా? పోలీస్ స్టేషన్ ఎందుకు ఇలా మాట్లాడతారు? పోలీస్ స్టేషన్ పాడి పంప, నువ్వు రౌడీ షూటర్ కదా, ప్రజలకు తెలియాలి. ఫస్ట్ ఏ నుంచి పంపి. అరే అసలు నీ కత్తితోని ప్రాబ్లం కాదురా, ఆయనతోని ప్రాబ్లం అట. మీరు ఎట్లనే వస్తారు. ఇప్పుడు నేను వీనికి మాట్లాడబిదా అని చెప్పేసి మీరు దెబ్బ పడితే వాడు నాకు కొట్టడానికి వచ్చిండా? మరి జీవుల తప్పు లేనప్పుడు కొట్టకపోతే ముట్టించుకోవాలా అన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పటిదాకా ఏడిచినావు కదా. అలాగే వస్తాయి అన్న, అట్నే వస్తే బరాబర్ వస్తాయి. వీళ్ళతో మాట్లాడుతూ రాలే మరి రావు. ఎందుకు? నేను కొట్టినా అంతే. నీకు నా కొట్టినా నేను మాట్లాడుతున్నా కదా. చెప్పాలా? ఆడ కూడా అమ్మాయి ఆరాను ఎందుకు ఎడతాను? తప్పు చేసినామని ఆయన అనుకుంటాడు. అమ్మతోడే అమ్మతోడే మీ చెల్లెకి ఫోన్ చేయాలి. మీ చెల్లెకి ఫోన్ పిలిపియాలి అవసరం చెల్లె వల్ల తెలియదు. లేదు అవును అంటే అవునంటే అప్పుడు మాట్లాడదాం అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు పిలిపియాలేనా? పిలిపించి మాట్లాడిపియాలా? ఎవరు పేరు ఇవ్వాలి? మీ చెల్లె పేరు తెలియదు. మా చెల్లె పేరు తెలుసుకుని నువ్వేమెత్తావు కదా? మరి తెలియదు తిరుగుతానంటా. చూసినా జూబ్లెట్ అది ఇల్లు ఎక్కడ? నాకేం వస్తామన్నా మీ ఇంటికి? నువ్వు మీదికి ఎందుకు వస్తాను? ఎందుకు వస్తానన్నా? మరి ఏమన్నారన్నా? చెల్లి పెడుతుండండి మా ఇంటితో అన్నా ఈ పేరు తెలియదు నాకు. ఇప్పుడు నేను ఇక్కడ చూడలేదు చూడలే అన్న. నన్ను విషయం ఇస్తాం కదా మళ్ళీ నేను మీ చెల్లె చూసినా ఎట్లా చెప్తాను అన్న? ఎవరు చెప్పేది కదా. నేను కేవీ క్రాస్ కాడ ఉంటా, మేము మా ప్రాపర్ ఆడ మా చెల్లెలు ఉంటది. మా పిల్లల ఇంటికి వచ్చింది ఈ పని నీకోసం వచ్చిన ఆమెమన్నా చెప్పండి అన్న. ఫోన్ చేసి వచ్చిన
ఏంటి తెప్పిద్దాం అనుకుంటున్నాను. ఆయనతో నాకేమో సాయం, ఊళ్ళో తెలియదు, నాకు సంబంధం లేదు. నేనేం చెప్తాను? కాదంటే ఆడ మాట పిద్దాం నీకు భయపెట్టిండు వీడు కథలు పడతాం అని చెప్పేసి నన్ను బెదిరించిండు. సార్ అవునంటే పోలీస్ స్టేషన్ పోదాం సరే కాదంటే అవుననే మేము తిరిగాం అట్లా చిల్లర ఆమె పిలిపించి మాట్లాడదాం అనుకుంటున్నా. కాదంటే సార్ చెప్తాడు కదా. నువ్వు పోతావు పోలీస్ స్టేషన్ పోతావు మనం వెళ్తే మనం పోవాలి పోలీస్ స్టేషన్ కి. ఇప్పుడు వాళ్ళ చెల్లెం పిలిస్తే పిలిపి మనం వాళ్ళు వచ్చాక మనం పోదాం. 6.5 hours later. చెప్పు మరి పిలిపియాలి ఇప్పుడు. పిలిపించి అవును అంటే ఏం చేద్దాం? అవునంటే ఏం చెప్దాం? ఆమెనే పంపించింది గణేష్ అని చెప్పించి. ఇవి నాకు తెలుసు తమ్ముడు. ఫోన్ చేసిన ఫోటో ఎట్లా పంపించిండు? ఫోటో అని ఎట్లా పంపించింది? ఫోటో వాడని ఎట్లా తెలుసు? ఇంతమంది ఉంటారు నాతో పేర్లు పెట్టుకున్నారు. నా గల్లీలో ఇంతమంది ఉంటారు తెలుసా? అరే స్కూటీ గణేష్ ఇక్కడ జులైవాడలో ఉంటాడు అంట కదా రా. అరే గణేష్ అంటే వీడు ఒక్కడు వస్తాడు, ఇంకోటి కూడా ఉన్నాడు. స్కూటీ వేసుకుని వచ్చి అన్న వాళ్ళు ఉన్నారు. ఏం చేసినా ఇక్కడ వీడు అక్కడ కనిపించగానే అన్న వీడేనా అని అడుగుతా. వీడేరా అని అన్నాడు. ఆయనకి ఎట్లా తెలుసు అన్న చూసిందట కదరా. ఆయనకి మాట్లాడిపోయలేదు మరి నేను ఫస్ట్ వచ్చినప్పుడు మాట్లాడిపించిందా? నీతో మాట్లాడినా నేను గణేష్ అని చెప్పి వినక పెట్టుకున్నా డైరెక్ట్. నన్ను చూసినా కదా ఫస్ట్ వాడిని అడిగి నన్ను ఏం అడగాలి. గల్లెందుకు పట్టింది? గల్ల ఎవరు పట్టిర్రు? అది కాదు ఒక్క నిమిషం. నన్ను చూసినా కాదన్న ఫోటో తీయపోయినా అన్న మరి ఎవరిని? నన్ను ఈడ చూసిన నేను. అంటే సెల్ ఫోన్ లో ఉంది ఫోటో. సెల్ ఫోన్ లో ఉంది ఫోటో. అరే దొరికిందా? సరే ఫోటో పంపించమన్నా. ఫోటో పంపించమన్నా. ఫోటో ఆమె పిలిపిస్తా ఇప్పుడు. అవును అంటే ఏం చేద్దాం? ఆ ఫోటోని చూసాగానే కాదని చెప్పి నేను ఈడి దాకా ఎందుకు వచ్చు? ఆమె అవునని చెప్పి నాకు పంపిస్తేనే కదా ఈడి దాకా వచ్చింది. సపోర్ట్ ఉన్నావు. అవును మీరంతా సపోర్ట్ ఉన్నావు. అవును ఇప్పుడు ఆమె కాదన్నా అనుకో. కాదని ఎందుకంటది? ఆమె అవునని చెప్పి ఫోటో పంపించగా నేను ఈడి దాకా వచ్చింది. అటెండ్ చేసుకుని నాకు అంత గుద్దలమే నీకు. నువ్వు కాదంటే బుక్ అవుతావు. కాదని బుక్ అయితే ఎందుకు అవుతా? మరి ఎందుకు కాదని ఎందుకంటది? కాదంటే అవునని చెప్తే అవునని చెప్పి ఎందుకు? చెప్తాను కాదంటే ఏం చెప్తాడు? నువ్వు అవునంటే సరే అవునంటే చెప్పేది వింటావా? చెప్పేది వింటావా? ఇటు బ్రో వింటావా? నీ పేరేంటిది? ఇటును పెద్ద చేసుకుంటాను వాళ్ళ అయ్యాట వాళ్ళ అవురా ఇక్కడ మేము రాలే ఆరా మేము లేమారా ఫోన్ ఫోన్ ఏం చేస్తావురా? గట్టు మాట్లాడదాం. సరే ఏం చేద్దాం ఇప్పుడు? ఏంటిది ఏం చేద్దామన్నా? ఇప్పుడో తెలియదు, నువ్వు ఒప్పులో తెలియదు. నాకు ఇప్పుడు చూడలే, మీ చెల్లెని చూడలే. అమ్మతోడే చెప్తానన్నా, బరాబర్ చెప్తా. మీ చెల్లెని చూడలే నేను. ఇప్పుడు ఎగురుతాను పట్టుకుని ఎగురుతానం ఎందుకు? తప్పని గిద్దలు పెట్టుకుని ఎగురుతానం ఎందుకు? నేను ఎగురుతుంటే ఏమైంది? నీకే పట్టుకుని అంటున్నా. ఎగురుతాను నా మీదకి తప్పు చేసి. తప్పు చేసిండు. ఇప్పుడు కాలనీ అంతా ఒకటి అవుతుంది. ఇప్పుడు అన్నకే సపోర్ట్ చేస్తుంది అమ్మాయి మాట్లాడు. ఏగిక చాచి పోతాడట అన్నయ్య అడిగి తీసుకోపోతాడట గణేష్ గారిని తీసుకోపోతాడు. కేదారావునా పోలీస్ స్టేషన్ ఎందుకన్నా? పోలీస్ స్టేషన్ మా తాతనే ఉన్నాడు. ఏ కావాలని చెప్పచ్చు. చెప్పవేంద్రా నువ్వు? నేను
అందుకే రాగానే ఏమన్నారా అమ్మ చెప్తారా కదా ఏ పక్క వస్తారా మరి ఎందుకు చేస్తా? అంతే రాలకు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నావు? నేను ఇప్పుడు ఏడుస్తాను నిన్న ఆయన కొద్దామని వచ్చింది ఇప్పుడు మాటలతోనే భయపడుతుంది నిన్న కూర్చో మాటలతోనే భయపడ్డామని చెప్పన్నా తెలుసు ఇంకేమన్నా నాకు తెలుసాడా తెలుసా నాకు ముందే వేసినాను ఆ స్విమ్ ఫోన్ మళ్ళీ తరండి ఆ స్విమ్ ఫోన్ మళ్ళీ తరండి రాయని చూద్దామని కర్ణాటక వాళ్ళు